వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి జాగ్రఫీలోని ఆంధ్ర జాగ్రఫీ అనేది మనం చూద్దాము. ఓకేనా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో వీడియోకి లైక్ చేయడం వల్ల వేరొకరికి షేర్ అవుతుంది. ఓకేనా. సో అలాగే మీ దాంట్లో నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకొని ఉంచుకుంటే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వీడియో అవగానే. ఓకేనా. సో ఇప్పుడు టాపిక్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోకి వచ్చేసరికి శీతోష్ణ స్థితి క్లైమేట్. ఓకేనా. ఆంధ్ర జాగ్రఫీలోని టాపిక్ ఆంధ్రప్రదేశ్లోని శీతోష్ణ స్థితి చాలా వరకు ఉష్ణమండల వర్షపాత మండలంలాగా అంటే ఉష్ణమండల స్టెప్పి లా ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కర్కట రేఖ భూమధ్య రేఖల మధ్య విస్తరించి ఉండడం వలన ఇది ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నది అని చెప్పవచ్చును. రాష్ట్ర సగటు అత్యధిక ఉష్ణోగ్రత 31.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కాగా, సో అత్యధిక సగటు అని చెప్పేసి అన్నారు చూడండి. అంతేగాని ఇప్పుడు మా ప్రాంతంలో 47 డిగ్రీలు ఉన్నది లేదంటే వేరే ప్రాంతంలో అలా కాదు, యావరేజ్ తీసుకున్నారు అనమాట. ఆంధ్రాలో ఉండే రాష్ట్రాలన్నీ ఆంధ్రాలో ఉండే జిల్లాలన్నిటి తాలూకు యావరేజ్ మినిమం 31.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కాక, చలికాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. మేబీ ఇది ఏంటంటే లంబసింగి మన్యం జిల్లాలు ఎక్కువ అనమాట, ఇంతకన్నా తక్కువగా ఉంటాయి. ఓకేనా. సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రదేశాల్లో గల మదనపల్లిలోని ఉష్ణోగ్రత అతి తక్కువగా ఉంటుంది. మదనపల్లి అంటే అన్నమయ్య జిల్లా ఇది. మదనపల్లిలోని హర్సిలి కొండలు వేసవి విడిది ప్రదేశంగా ఉన్నాయి. సముద్ర ప్రభావం లేని పీఠభూమి ప్రాంతంలో వేసవిలో అధిక ఉష్ణము, శీతాకాలంలో అధిక చలి ఉంటుంది. ఈ విధమైన ఉష్ణోగ్రత వ్యత్యాసం ఎక్కువగా ఉన్న శీతోష్ణ స్థితి ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఓకే. సో ఇక్కడ ఉష్ణోగ్రత గురించి అని చెప్తాం. ఉష్ణోగ్రత ఏంటి? రాష్ట్రంలో వర్షాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఇదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. చలికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 12 డిగ్రీల సెంటీగ్రేడ్ పడిపోతుంది. వేసవి కాలంలో ముఖ్యంగా మే నెలలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు ఎండ తీవ్రతకు గురవుతారు. కోస్తా తీర ప్రాంతాల్లోని గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వలన ఉష్ణోగ్రతలో కొద్దిపాటి హెచ్చు అయినా చాలా వరకు అనగా 43 డిగ్రీల నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. తీర ప్రాంతాల్లోని విశాఖపట్నం, కాకినాడ, ఇతర తీర ప్రాంతాల్లో వేసవి కాలంలో సముద్ర గాలులు వీచడం వలన గాలిలో ఎక్కువ తేమ ఉండడం వలన ఉష్ణోగ్రత ప్రభావం ఎక్కువగా ఉండదు. అంటే మనకి ఎక్కువగా సముద్రాలు ఉన్న ప్లేస్లో ఏంటంటే మనకి ఎండాకాలంలో కూడా వేడి ఎక్కువ తెలియదు అని అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ రాష్ట్రంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత అంటే నియర్లీ 46 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రాంతము రెంటచింతల, పల్నాడు. ఓకే. సో రెంటచింతలు నిజంగా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, రెంటచింతల్లోనే ఎక్కువ నమోదవుతుంది అని చెప్పేసి. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత అంటే -2 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రాంతము లంబసింగి, అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా. ఓకే. నెక్స్ట్ వర్షపాతం ఏంటంటే ఋతుపవనాల ద్వారా 90% వర్షపాతం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 60% కంటే ఎక్కువ విస్తీర్ణంలో 90 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షం పడుతుంది. వర్షపాతము నైరుతి వైపు నుంచి ఈశాన్యానికి పోయే కొద్దీ అధికమవుతుంది. వర్షపాతము దక్షిణం నుండి ఉత్తరానికి, వాయువ్యానికి పోయే కొలది కూడా వర్షపాతం అధికమవుతుంది. రాష్ట్రంలో 2/3 వంతు వర్షపాతం నైరుతి ఋతుపవనాల ద్వారానే పడుతుంది. ఓకే. 2/3 వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాల వల్లే పడుతుందంట. కోస్తా ఆంధ్రాలో వర్షపాతము 1000 మిల్లీమీటర్లు ఉండగా రాయలసీమలో 672 మిల్లీమీటర్లుగా నమోదవుతుంది. నెక్స్ట్ ఋతువులు. మాన్సూన్ అనే పదము మౌసం అనే అరబిక్ పదం నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మౌసం అనే అరబిక్ పదం నుండి వచ్చింది. దీని అర్థము ఋతువు. ఓకే. శీతాకాలం డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుందంట. వేసవికాలం మార్చి నుండి మే వరకు, అలాగే వర్షాకాలం జూన్ నుండి నవంబర్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ వేసవికాలమే కనిపిస్తుంది. ఈ శీతాకాలం ఏదో 1 మంత్ కూడా చాలా ఎక్కువే అలా ఉంటుంది. వర్షాకాలం అంటే ఇది చెప్పలేము, ఇక్కడ కూడా ఎండే ఉంటుంది. బట్ ఈ వేసవికాలమే ఎక్కువ ఉంటుంది. మార్చి నుండి మే అన్నాడు కానీ నియర్లీ డిసెంబర్ వరకు కూడా వేసవికాలమే కనిపిస్తుంది. ఓకే. నైరుతి ఋతుపవన కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు, ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ నుండి నవంబర్ వరకు. ఓకే. నెక్స్ట్ శీతాకాలం గురించి చెప్పుకుందాం. డిసెంబర్ నెల వచ్చే వరకు రాష్ట్రం మొత్తం చల్లబడి జనవరి, ఫిబ్రవరి నెలలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత -2 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రదేశం లంబసింగి. ఓకే. అల్లూరు సీతారామరాజు జిల్లా.
లంబసింగిని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్గా అభివర్ణిస్తారు. లంబసింగిని ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్గా అభివర్ణిస్తారనమాట. నోట్ ఏంటంటే లంబసింగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాపిల్ పెంపకానికి ప్రసిద్ధి. ఏపీలోని మిగిలిన జిల్లాల కంటే చిత్తూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాలు తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. కారణం ఇవి మైసూర్ పీఠభూమిని ఆనుకొని ఉండడం వలన. నెక్స్ట్ వేసవికాలం మార్చి నెల నుండి ప్రారంభమై మే నెల వరకు ఉంటుంది. రాష్ట్రంలో అతి ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 46 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రాంతము రెంటచింతల, పల్నాడు జిల్లా. నెక్స్ట్ వర్షాకాలం రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతము సీలేరు, శబరి నది లోయ అంటే ఖమ్మము అలాగే ఏలూరు మధ్యలోని. రాష్ట్రంలో అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతము హగరి నది లోయ, అనంతపురంలోనంట. ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు. ఈశాన్య ఋతుపవనాల వల్ల దక్షిణ కోస్తాలో అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల దక్షిణ కోస్తాలో అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం తుఫాన్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. నెక్స్ట్ సగటు వర్షపాతం ఏంటంటే నైరుతి ఋతుపవన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు వర్షపాతం నైరుతి ఋతుపవన సమయంలో 556 మిల్లీమీటర్లుగా ఉంది. 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలో 607.3 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది సగటు కన్నా 29.2% ఎక్కువ. శ్రీకాకుళం, విజయనగరం మినహాయించి అన్ని జిల్లాలు సగటు వర్షపాతం కన్నా అధికంగా పొందడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో అత్యధికంగా వర్షం పడిన సంవత్సరము 2020-21. ఈశాన్య ఋతుపవన కాలము ఈ ఋతువులలో రాష్ట్ర సగటు వర్షపాతం 296 మిల్లీమీటర్లు. 2021-22లో పడిన వర్షము 368.3 మిల్లీమీటర్లు. వార్షిక సాధారణ వర్షపాతం 966 మిల్లీమీటర్ కాగా 2020-21లో 23.3% అధికంగా 1191 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైంది. సో చూడండి, ఇగోండి సంవత్సరము నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా. సో ఇది అనమాట. ఓకే. సో నేను మీకు ఇది షార్ట్స్లో కూడా పెడతానంటే ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే పారాగ్రాఫ్లో ఇది మీకు ఈజీగా చూసుకోవడానికి కూడా ఈ పార్ట్ ఒకటి నేను షార్ట్స్లో కూడా చూస్తాను, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది మనకి శీతోష్ణ స్థితికి సంబంధించి ఆంధ్ర జియోగ్రఫీకి సంబంధించిన. ఓకేనా. ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే అవ్వండి అండ్ అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎవ్రీడే అనేది వీడియోస్ పెడుతున్నాను కాబట్టి సో ఎవ్రీడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా. నేను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు టాపిక్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలోని నదులు గురించి అని అయితే తెలుసుకుందాము. సో ఇది ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ టాపిక్. ఓకేనా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది. ఓకే. సో నదుల గురించి అయితే చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్లోని నదులన్నీ వర్షాధారమైనవి. మనకు తెలిసిందే, వర్షం అంటేనే మనకి కంప్లీట్గా నదుల్లో గట్రా నీరు ఉంటుంది. సో నీరు ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకు పంటలు కూడా బాగా పండుతాయి. రాష్ట్ర భూభాగం మొత్తం మీద వాయువ్యంలో ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వంగి ఉండడంతో రాష్ట్రంలో ప్రవహించే నదులన్నీ కూడా సాధారణంగా వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే ముఖ్యమైన నదులు ఏంటంటే గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి, మార్కండ్ నది, తుంగభద్ర. ఓకే. మనకి మ్యాక్సిమం అంటే మిగతావి కన్నా గోదావరి, కృష్ణ ఎక్కువ పేర్లు వింటాము. వంశధార, నాగావళి ఈ పేర్లనే మనం ఎక్కువ వింటుంటాం. తూర్పు కనుమల్లో జన్మించేవి వంశధార, నాగావళి, మార్కండ్. తూర్పు కనుమల్లో జన్మించే నదుల్లో అది పెద్ద నది వంశధార, శ్రీకాకుళంలో మనకు కనిపిస్తుంది ఇది. నెక్స్ట్ పశ్చిమ కనుమల్లో జన్మించే నదులు గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర పశ్చిమ కనుమల్లోని. నెక్స్ట్ గోదావరి నది గురించి. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన నది గోదావరి నది. అందరికీ తెలిసిందే. మన గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పటికీ ఎంతకీ రాదు స్టేషన్ అనేది, అంత పొడవుగా మనకి అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద నది గోదావరి నది. దీని పొడవు 1465 కిలోమీటర్లు. తెలంగాణ, ఏపీలలో దీని పొడవు 772 కిలోమీటర్లు. మారుపేర్లు ఏంటంటే దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్. ఓకే. దీని తాలూకా మారుపేర్లు దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్.
జన్మస్థానం ఎక్కడంటే మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో నాసిక్ దగ్గర గల త్రయంబకం పీఠభూముల్లోని బీలే సరస్సులోని దీని తాలూకా జన్మస్థానం అనమాట. ఆంధ్రప్రదేశ్కు నీటి కేటాయింపులు 509 టీఎంసీలు అనమాట ఇక్కడి నుంచి. సో ఇది ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? గోదావరి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి. సో పరివాహక ప్రాంతం విస్తరించిన రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతము విస్తరించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక. ఉపనదులు ఏంటంటే మంజీరా, ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, సబరి, సీలేరు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలు కు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు సరిహద్దుగా ప్రవహించి రాజమండ్రికి దిగువన అంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి నది గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ అనే 7 శాఖలుగా చీలుతుంది. ఎలా చీలుతుంది? రాజమండ్రికి దిగువన అంటే ధవళేశ్వరం దగ్గర గోదావరి నది గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ అనే 7 శాఖలుగా చేరుతుందట. గౌతమి, వశిష్ట శాఖల మధ్య గల ప్రముఖ దీవి కోనసీమ. ఓకే, గౌతమి, వశిష్ట ఈ పాయలు అనమాట, అంటే మొత్తం అలా చీల్క ఉంటుంది కదా. సో అక్కడ ఉండే దీవి ఏంటంటే కోనసీమ. కోనసీమను ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనము అంటారు. కోనసీమను ఆంధ్రప్రదేశ్ తాలూకా ఉద్యానవనం అంటారట. గౌతమి ఏంటంటే యానాం రేవు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందట. యానాం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. వశిష్ట నరసాపురం సమీపంలోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందట. వనత్రేయ కొమరిగిరి పట్టణం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందట. నెక్స్ట్ తుల్య మరియు భరద్వాజ ఏంటంటే బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తుందట. కౌశిక, ఆత్రేయ పాయలు వశిష్ట, వనత్రేయలో కలుస్తాయట. నెక్స్ట్ గోదావరి నది ఒడ్డున గల పట్టణాలు ఏంటి? సో ఆ పట్టణాలు ఏంటేంటి ఉన్నాయంటే నాసిక్ మహారాష్ట్ర, నాందేడ్ మహారాష్ట్రయే, బాసర తెలంగాణ, రాజమండ్రి ఆంధ్రప్రదేశ్. ఓకేనా, ఇది గోదావరి నది ఒడ్డున ఉండే పట్టణాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి. గోదావరి నది పైన 1852 సంవత్సరంలో సర్ ఆర్థర్ కాటన్ ఒక ఆనకట్టను నిర్మించారు. రాజమండ్రి వద్ద ఈ నది వెడల్పు 2.7 కిలోమీటర్లుగా ఉన్నది. భారతదేశంలోనే అతి పెద్దదైన రోడ్డు మరియు రైల్వే బ్రిడ్జ్ కలదు. ఇంకా గోదావరి నది పోలవరం వద్ద మైదానంలోనికి ప్రవేశించును. సో కృష్ణా నది నెక్స్ట్ ఇది ఏంటంటే మైదానంలోకి ప్రవేశించింది. ఇది గోదావరి నది గురించి. నెక్స్ట్ ఏంటి? కృష్ణా నది. దీని తాలూకు జన్మస్థలం ఎక్కడ? మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో గల మహాబలేశ్వరం దగ్గర జోర్ గ్రామం దగ్గర. ఇది దేశంలోనే 3వ అతిపెద్ద నది. ఓకే, ఇది గోదావరి 2వ అతిపెద్ద నది. ఇది కృష్ణ 3వ అతిపెద్ద నది. దక్షిణ భారతదేశంలో 2వ అతిపెద్ద నది. ఓకేనా, దీని పొడవు 1440 కిలోమీటర్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దీని పొడవు 720 కిలోమీటర్లు. నదీ పరివాహక ప్రాంతము 2,52,000 చదరపు కిలోమీటర్లు. ప్రవహించే రాష్ట్రాలు 4: మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అత్యధిక పరివాహక ప్రాంతం గల రాష్ట్రము కర్ణాటక. ఈ నది మైదానంలోనికి ప్రవేశించే ప్రాంతము విజయవాడ. ఓకే, కృష్ణా నది పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు, గుంటూరు కృష్ణా జిల్లాలకు, బాపట్ల కృష్ణా జిల్లాలకు మధ్య సరిహద్దుగా ప్రవహిస్తుంది. కృష్ణానది సీతానగరం కొండల నుండి విజయవాడలోనికి ప్రవేశిస్తుంది. కృష్ణానది విజయవాడకు 65 కిలోమీటర్ల దూరంలో పులిగడ్డ అనే ప్రాంతం వద్ద 2 శాఖలుగా విడిపోయి దివిసీమగా ఏర్పడింది. ఇంకా దివిసీమ, ఉప్పెన మనం పేరు వినే ఉంటాం, అంటే నార్మల్గా అయితే మనకు తెలియకపోవచ్చు, కానీ దివిసీమ, ఉప్పెన ఇలాంటివి పదాలు వింటాం కదా, అలా అది గుర్తుపెట్టుకోండి. కృష్ణానది హంసల దీవి అంటే కృష్ణా జిల్లాలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది మీద విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ నిర్మించారు. ఓకే, విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజీ నిర్మించారు. నెక్స్ట్ దీనికి ఉపనదులు ఏంటేంటి ఉన్నాయి? ఎడం వైపు కలిసేవి ఏంటి అంటే భీమా, దిండి, పెదవాడు, హలియా, మూసి, పాలేరు, మున్నేరు. కుడివైపు కలిసేవి వెన్న, కోయన, పంచగంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. కృష్ణానదికి గల అతి పెద్ద ఉపనది తుంగభద్ర. కృష్ణానదికి గల అతి పొడవైన ఉపనది భీమా. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు వాగులు కలిసి ఏర్పడే సరస్సు కొల్లేరు సరస్సు. ఇది మంచినీటి సరస్సు. కృష్ణానదిపై ఏపీలో శ్రీశైలం వద్ద ఆనకట్ట నిర్మించారు. ఓకే, నెక్స్ట్ తుంగభద్ర. ఇది కృష్ణానది తాలూకు ఉపనది. దీని తాలూకు జన్మస్థలం ఎక్కడంటే తుంగభద్ర అనే 2 నదుల కలయిక వలన కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో గల వరాహ పర్వతాలలో గల గంగామూల ప్రాంతము. తుంగభద్ర అనేది తుంగ మరియు భద్ర అనే 2 నదుల కలయిక వలన ఏర్పడిందనమాట.
తుంగభద్ర అనే 2 నదులు కలిసి తుంగభద్రగా ఏర్పడిన ప్రదేశము కూడ్లి, అంటే శివమొగ్గ దగ్గర, షిమోగా జిల్లా అట, కర్ణాటక రాష్ట్రం. ఓకే, నెక్స్ట్ రామాయణంలో ఈ నదికి గల మరో పేరు పంప. ఓకే, తుంగభద్ర నది ఒడ్డున రాఘవేంద్ర స్వామి దేవాలయము కలదు, కర్నూలు జిల్లాలోని. ఇది కృష్ణానదికి అతిపెద్ద ఉపనది. పొడవు 531 కిలోమీటర్లు. నంద్యాల జిల్లాలోని సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దీని తాలూకు ఉపనదులు ఏంటంటే వేదవతి, కుమదవతి, చంద్రీ నది, వరద నది ఒక ఉపనదులు. నెక్స్ట్ ఏంటంటే పెన్నా నది. దీనికి గల మరో పేరు పీనాకిని. ఓకే, ఇది కర్ణాటకలోని నందిదుర్గ కొండల్లో గల చెన్నకేశవగిరి వద్ద జన్మించును. ఇది కర్ణాటక, ఏపీలలోని ప్రవేశించును. ఈ నది కడప జిల్లాలో ఏర్పరిచే గార్జ్ గండికోట. ఇది ఏపీలోనికి సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలో ప్రవేశించును. ఇది ఏపీలోని సత్యసాయి, అనంతపూర్, కడప, నెల్లూరు జిల్లాల గుండా ప్రవహించును. ఇది నెల్లూరులోని ఓటకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఉపనదులు. దీనితో ఉండే ఉపనదులు ఏంటి? జయమంగళ, చిత్రావతి, కుందేరు, పాపిగ్ని, చెయ్యేరు, సాగిలేరు. నోట్: కుందేరు లోయలో విస్తరించి ఉన్న పట్టణము నంద్యాల. ఈ నది ఒడ్డున నెల్లూరులో శ్రీరంగనాయక దేవాలయము, జొన్నవాడ వద్ద కామాక్షి దేవాలయము, కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ నది ఒడ్డునే కలదు. నెక్స్ట్ దీని మనం చూస్తున్నాం కదా, ఇవేవి అన్నది చిత్రావతి, కుందేరు, పాపిగ్ని, వీటి గురించి అని చెప్తా. కుందేరు నది. దీని జన్మస్థానము కర్నూలు జిల్లాలోని ఎర్రమల్ల కనుమలు. ఈ నదీ తీరానే నంద్యాల పట్టణము కలదు. ఓకే, నంద్యాల ఇక్కడ కుందేరు నది దగ్గరే ఉన్నదనమాట. ఈ కుందేరు నది దీని తాలూకా ఉపనది, పెన్నా నది తాలూకా ఉపనది. నెక్స్ట్ చిత్రావతి నది. ఈ నది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రవహించే అంతర్రాష్ట్ర నది. ఇది ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా గుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ పాపాగ్ని నది. ఇది పెన్నా నదికి ఉపనది. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లాలోని సిట్లగట్ట గ్రామం వద్ద జన్మించును. ఎక్కడ? కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలో సిట్లగట్ట గ్రామం వద్ద జన్మించును. ఇది ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య, చిత్తూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇది పెన్నా నది గురించి. నెక్స్ట్ నాగావళి. ఇది జన్మస్థానం ఎక్కడంటే ఒడిస్సాలోని రాయ్గఢ్ కొండలు. దీనికి గల మరో పేరు లాంగుల్యా. నాగావళికి మరో పేరేంటి? లాంగుల్యా. ప్రవహించే రాష్ట్రాలు ఏపీ అలాగే ఒరిస్సా. ఏపీలో ప్రవహించే జిల్లాలే ఎక్కడెక్కడ ప్రవహిస్తుందంటే పార్వతీపురం, మన్యం అలాగే శ్రీకాకుళం. ఇది మోపసు బందరు వద్ద సముద్రంలో కలుస్తుంది. దీని తాలూకు ఉపనదులు ఏంటంటే ఒట్టిగడ్డ, జంజావతి, సువర్ణముఖి, వేదవతి ఒక ఉపనదులు అనమాట. నోట్ ఏంటి ఇచ్చారంటే ఆసియా ఖండంలోని తొలి రబ్బరు డ్యామును జంజావతి నదిపై విజయనగరం జిల్లాలో నిర్మించారు. ఆసియా ఖండంలోనే తొలి రబ్బరు డ్యామును జంజావతి నది మీద విజయనగరం జిల్లాలో నిర్మించారు. నెక్స్ట్ మాచఖండ్ ఏంటంటే దీనికి గల మరో పేరు మత్స్యకుండల. ఇది విశాఖపట్నం జిల్లాలోని గూడెం ప్రాంతంలోని మాడుగ కనుమల్లో జన్మిస్తుంది. ఇది ఏపీ, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రవహించును. తూర్పు కనుమల్లో జన్మించి ఉత్తరానికి ప్రవహించి ఒడిస్సాలోని ప్రవేశించే ఏకైక నది మాచ్ఖండ్. ఈ నది మీద డుడుమా జలపాతం నిర్మించారు. అందరూ చూసే ఉంటారు డుడుమా జలపాతము. ఓకేనా, అదనమాట. డుడుమా జలపాతం నిర్మించారు. దీని మీద జల విద్యుత్ కేంద్రం కూడా కలదు. సో ఒకవేళ మీకు ఇది అంటే నాకు కూడా తెలియదు అనుకోండి. సో ఒకసారి యూట్యూబ్లోనే అనేది చూశాను డుడుమా జలపాతం గురించి. సో ఒకసారి మీరు కూడా చూడండి, బాగుంటుంది అని చెప్పేసి విన్నాము. ఓకే, జల విద్యుత్ కేంద్రం కలదు. నెక్స్ట్ వంశధార. ఈ నది తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో పెద్దది. జన్మస్థలం ఎక్కడంటే ఒడిస్సాలోని జైపూర్ కొండలు. ఇది ఒడిస్సాలోని 96 కిలోమీటర్లు ప్రవహించును. పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాతపట్నం వద్ద ఏపీలోనికి ప్రవేశించును. ఈ నది ప్రవహించే రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సా. ఇది పార్వతీపురం, మన్యము, శ్రీకాకుళంలో 130 కిలోమీటర్లు ప్రవహించి కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
నెక్స్ట్ తాండవ నది, ఇది తూర్పు కనుమల్లో జన్మించి తునికి సమీపంలో ఉన్న పెంటకోట వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తాండవ నది తుని దగ్గర ఈ నది తూర్పుగోదావరి విశాఖ జిల్లాలకు సరిహద్దుగా కలదు తాండవ నది. నెక్స్ట్ స్వర్ణముఖి నది, ఇది తిరుపతి జిల్లాలో కలదు. దీని జన్మస్థలం తిరుపతి, చంద్రగిరి మధ్య తొండవాడ సమీపంలోని కొండ ప్రాంతము. ఈ నది ఒడ్డున ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి కలదు. ఈ నది భీమా కళ్యాణి నదులతో సంగమించి తొండవాడలో త్రివేణి సంగమంగా ఏర్పడును. నెక్స్ట్ గోస్తాని నది, సో ఇది మీరు అరకులోని కిందన ప్రవహిస్తున్న నది గోస్తాని నది అనే చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా మీరు అక్కడ చూడొచ్చు అరకు వెళ్ళేటప్పుడు. ఇది ఉత్తర కోస్తాలో తూర్పు దిగ్గా ప్రవహించే నదుల్లో ఒకటి. దీని జన్మస్థానం తూర్పు కనుమల్లోని అనంతగిరి కొండలు, అంటే అరకు లోయలు అన్నమాట, అనంతగిరి కొండలు. ఈ నది విజయనగరం విశాఖ జిల్లాల్లో ప్రవహిస్తుంది. ఈ నది భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ గోస్తాని నది అయిపోయింది కదా. మహేంద్ర తనయ, ఇది జన్మస్థానం ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లాలోని తుపారసింగి గ్రామం వద్ద మహేంద్రగిరి కొండలు. ఓకే, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ద్వారా ప్రవేశించును. నెక్స్ట్ గుండ్లకమ్మ నది, ఇది రాష్ట్రంలో కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో ప్రవహిస్తుంది. ఇది నల్లమల్ల కొండలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద 800 మీటర్ల ఎత్తులో జన్మించింది. ప్రకాశం జిల్లాలోని దేవరపాడు గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చంపావతి నది, ఇది తూర్పు కనుమల్లోని ఆంధ్ర గ్రామం వద్ద జన్మించి కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ తూర్పు కనుమల్లో ఆంధ్ర గ్రామం వద్ద జన్మించి కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో వస్తుంది. సో ఇక్కడ చూడండి, జిల్లా పేరు, ఆ జిల్లాలో ప్రవహించే నదులు. పూర్వ జిల్లాల ప్రకారం, అంటే ఇప్పుడు స్టేట్ అంటున్నాను, జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత కాదు, పాతగా జిల్లాలు ఉండేటప్పుడు ఏంటేంటి అన్నది మనకి ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఏంటి, విజయనగరం జిల్లాలో చంపావతి, పెద్దగడ్డ, కందివలసగడ్డ, గోస్తాని, ఈ నదులు అనేది ప్రవహిస్తాయి. విశాఖపట్నం నెల్లిమర్ల, చంపావతి, గోస్తాని, గంభీరాలగడ్డ, నరవగడ్డ, ఖర్జూరపుగడ్డ, శారద, వరాహ, తాండవ. తూర్పుగోదావరి, గోదావరి, ఏలేరు, పంప. ఇక్కడ శ్రీకాకుళంకి వచ్చేసరికి బాహుదా, మహేంద్ర తనయ, బెండిగడ్డ, వరహాలుగడ్డ, వంశధార, నాగావళి, పెద్దగడ్డ, కందివలస. ఓకే, సో ఇలాగా గుంటూరులో అయితే గుండ్లకమ్మ, నాగులేరు. కర్నూలుకి వచ్చేసి తుంగభద్ర, హగరి, కుందేరు, సెగిలేరు. సో ఇలాగనమాట. ఓకేనా, ఏ ప్రవహిస్తున్నాయో అన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యమైన మృతికా రకాలు, అలాగే విస్తీర్ణము, శాతము. అంటే సో ఈ నదులు ఉన్నాయి కదా, సో దానివల్ల ఏంటంటే ఏ రకమైన మట్టి అనేది దొరుకుతుంది అన్నట్టుగా అనమాట. సో ఇదిగోండి చూడండి, ఏదన్నది ఒకసారి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంట, సోర్సు ఎకనామిక్ సర్వే 2022 నుంచి. ఓకేనా, సో ఇది మనకి నదులు టాపిక్ గురించి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించిన నదులు అనే టాపిక్ అనమాట. ఓకే, రిమైనింగ్ టాపిక్ అనేది ఇంకా నెక్స్ట్ వ్యవసాయము, అనుబంధ రంగాల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు టాపిక్ జాగ్రఫీలోని వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలో మనం వ్యవసాయము, అనుబంధ రంగాల గురించి అయితే చెప్పుకుందాము. ఓకేనా, ఆంధ్ర జాగ్రఫీ ఇది. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వేరే వీడియోస్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ఎవరి దగ్గర అయితే పుస్తకాలు ఉండకపోతాయో లేదా వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి సరిపడా అమౌంట్ అనేది లేకపోతే ఇది నిజంగా చాలా మంచి ఛాన్స్. సో మీరు కూడా చదువుకోవడానికి బాగుంటుంది. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో టాపిక్లోకి వెళ్తే వ్యవసాయము, అనుబంధ రంగాల గురించి, అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టార్స్. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణము 162,970 చదరపు కిలోమీటర్లు. 2019-20లో రాష్ట్రంలో నికర పంట సాగు విస్తీర్ణము 60.49 లక్షల హెక్టార్లు. రాష్ట్రంలో నేలలు 22 కేటగిరీలుగా విభజించబడి ఉన్నాయి. వీటిలో 6 రకాలైన నేలలు అత్యధిక విస్తీర్ణం కలిగి రాష్ట్రం తాలూకా మొత్తం విస్తీర్ణంలో 88% పైగా వ్యాపించి ఉన్నాయంట. సో ఇగోండి ఇక్కడ క్లియర్గా భూ వినియోగ రీతులు అని చెప్పేసి ఇచ్చారు. వినియోగ రకము అంటే అడవులకి ఎంత, బంజరు భూములు ఎంత, వ్యవసాయేతర భూమి వినియోగము, దీర్ఘకాల సాగు రహిత భూమి, శాశ్వత గడ్డి భూములు. సో ఇలాగనమాట ప్రస్తుత సాగు, నికర సాగు భూమి ఇలాంటివి. అలాగే లక్షల హెక్టార్లో రాష్ట్ర విస్తీర్ణంలో శాతం అని ఇచ్చారు. సో చూడండి,
ఓకేనా. సో ఇది మనకి ఏంటంటే భూ వినియోగం తాలూకా రీతుల గురించి అయితే చెప్పారు. సో ఇది వచ్చేసరికి ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ అట్ గ్లాన్స్ 2020 to 2021. రాష్ట్ర వ్యవసాయ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. సో వ్యవసాయ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే భూకమతం దగ్గరకు వచ్చేసరికి 2015-16 రాష్ట్రాల్లో కమతాల సంఖ్య 85.24 లక్షలు. ఓకే. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర సగటు కమత పరిమాణము 0.94 హెక్టార్స్. రాష్ట్రంలో అత్యధిక సగటు భూకమత పరిమాణం గల జిల్లా అనంతపురం 1.63 హెక్టార్లలో ఉంది. రాష్ట్రంలో అత్యల్ప సగటు భూకమత పరిమాణం గల జిల్లా శ్రీకాకుళం 0.51 హెక్టార్లలో ఉంది. నెక్స్ట్ పంట సాంద్రత. స్థూల పంటల సాగు విస్తీర్ణానికి నికర పంటల సాగు విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తినే పంట సాంద్రత అంటారు. పంట సాంద్రత అంటే ఏంటంటే స్థూల పంటల సాగు విస్తీర్ణానికి నికర పంటల సాగు విస్తీర్ణానికి మధ్య గల నిష్పత్తినే పంట సాంద్రత అంటారు. పంట సాంద్రత = స్థూల పంట సాగు విస్తీర్ణము బై నికర పంట సాగు విస్తీర్ణము. ఓకే. సో నెక్స్ట్ రాష్ట్ర సగటు పంట సాంద్రత. రాష్ట్రం మొత్తం తాలూకా సగటు పంట సాంద్రత ఎంత? 1.24. ఇది 2019-20 నుంచి, అలాగే 1.25 2020-21 సంవత్సరానికి. ఇక్కడ నోట్ అని ఇచ్చారు. రాష్ట్రం మొత్తంలో అత్యధిక పంట సాంద్రత గల జిల్లాలు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అండ్ గుంటూరు. సో పక్కన ఇచ్చారు కదా ఎన్ని హెక్టార్లు అవుతుంది అన్నది చూడండి. అత్యల్ప పంట సాంద్రత గల జిల్లాలు ప్రకాశం, వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ నీటిపారుదల. రాష్ట్రంలో స్థూల సాగు నీటిపారుదల గల భూమి 38.13 లక్షల హెక్టారుల్లో ఉంది 2019-20 సంవత్సరంలో. అలాగే 2020-21 వచ్చేసరికి 39.85 లక్షల హెక్టారుల్లో ఉంది. అధికంగా గల జిల్లాలు పశ్చిమ గోదావరి, గుంటూరు. అత్యల్పంగా గల జిల్లాలు విశాఖపట్నం, కడప. రాష్ట్రంలో నికర సాగునీటి పారుదల గల భూమి 28.78 లక్షల హెక్టార్లు. ఇది 2019-20 నుంచి తీసుకున్నారు. అధికంగా గల జిల్లాలు గుంటూరు, పశ్చిమ గోదావరి. అత్యల్పంగా గల జిల్లాలు విశాఖపట్నం, కడప. సో ఇగోండి 2019-20 ప్రకారము ఎన్ని కాలువలు ఉన్నాయి, అలాగే చెరువులు, బోరుబావులు, ఇతరాలు నుంచి స్థూల సాగునీటి పారుదల ఎంత, నికర సాగునీటి పారుదల ఎంత. ఓకే. ఈ రెండింటిని చూస్తే పంట సాంద్రత అనేది మనకు వస్తుంది. ఓకేనా. ఈ రెండింటికి మధ్య నిష్పత్తి. ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణము అలాగే ఉత్పత్తి. ఇవ్వండి దానికి సంబంధించింది కూడా ఒక పట్టికలోనే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి 2020-21 నాటికి సాగు విస్తీర్ణము 43.08 లక్షల హెక్టార్లు ఉండగా 2021-22లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణము 41.44 లక్షల హెక్టార్లుగా నమోదు చేయడం జరిగింది. అంటే 3.7% తగ్గుదల వచ్చింది. అందుకే మైనస్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ 2021లో నాటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 168.3 లక్షల టన్నులు ఉండగా 2021-22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 169.57 లక్షల టన్నులు అయింది. అంటే 2.7% తగ్గుదల. నెక్స్ట్ 2020-21లో ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణము 16.9 లక్షల హెక్టార్లు ఉంటే అంటే 10.7% పెరిగింది. 2021-22లో ఖరీఫ్ సాగు విస్తీర్ణము 16.31 లక్షల హెక్టార్లు అంటే మైనస్ అంటే 5.2% తగ్గుదల కాబట్టి మైనస్ అని చూపించారు. 2021 నాటికి ఖరీఫ్ సీజన్లో వరిధాన్యము ఉత్పత్తి సో ఇక్కడ 67.60 ఉంటే ఇక్కడ ఏంటంటే ఖరీఫ్ వరిధాన్యం తాలూకు ఉత్పత్తి 80.46% పెరిగింది. ఓకే. 21 ఇక్కడ కూడా పెరిగింది. తగ్గుదలని ఎందుకు ఇచ్చారు? 168.3 లక్షల టన్నులు ఉండగా ఇది వచ్చేసరికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 21-22లో 169.57 అంటే 22.7% పెరుగుదల. ఇది తగ్గుదల కాదు, పెరుగుదల ఇది. ఓకేనా. ఇక్కడ మిస్టేక్ పడింది, పెరుగుదల. ఓకే. సో ఇక్కడ కూడా అంతే 16.9 కదా, ఇక్కడ మాత్రం తగ్గింది ఎందుకంటే 16.31 కదా. సో 9 ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి తగ్గుదల. ఇది కరెక్టే, ఇది ఒకటి మాత్రం తగ్గుదల కాదు, పెరుగుదల. ఓకేనా. సో ఇక్కడ ఇది ఓకే పెరుగుదల. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 2020-21లో రబీ సీజన్లో వరి సాగు విస్తీర్ణము 9.51 లక్షల హెక్టార్లు.
అండ్ 2021-22లో రబీ సీజన్లో వరి సాగు తాలూకు విస్తీర్ణం 7.8 లక్షల హెక్టార్లుగా ఉన్నది. 20-21 నాటికి రబీ సీజన్లో వరిధాన్యం తాలూకు ఉత్పత్తి 63.29 లక్షల టన్నులు ఉండగా 21-22 నాటికి వరిధాన్యం ఉత్పత్తి 54.78 లక్షల టన్నులుగా ఉంది. అయితే ఇక్కడ ఎంత 13.4% తగ్గింది. మొత్తం వరిధాన్యం తాలూకా ఉత్పత్తి 2020-21లో 130.89 లక్షల ఉండగా ఇది 2021-22లో ఇంత ఉన్నది, అంటే 3.3% పెరుగుదల. ఓకే, నెక్స్ట్ వర్షపాతం ఎలా ఉన్నది? రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 966 మిల్లీమీటర్లు, నైరుతి ఋతుపవన కాలంలో సాధారణ వర్షపాతం 566 మిల్లీమీటర్లు, ఈశాన్య ఋతుపవన కాలంలో వర్షపాతము 296 మిల్లీమీటర్లు. 2021-22లో నైరుతి ఋతుపవనాల ద్వారా పొందిన వర్షపాతం 607.3 మిల్లీమీటర్లు, సాధారణం కన్నా 9.2% అధికం. నెక్స్ట్ 21-22లో ఈశాన్య ఋతుపవనాల ద్వారా పొందిన వర్షపాతం 368.3 మిల్లీమీటర్లు, వార్షిక సాధారణ వర్షపాతం 878.8 మిల్లీమీటర్లు కాగా 2020-21 కాలంలో 23.3% అధికంగా 1191 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇక్కడ రాష్ట్రంలోని వ్యవసాయ వాతావరణ మండలాలను ఇచ్చారు. నేలలు, వర్షపాతము, పంటల విధానము ఆధారంగా రాష్ట్రాన్ని 6 వ్యవసాయ మండలాలుగా విభజించారు. ఇక్కడ ఇచ్చారు మండలము, జిల్లా పేరు, ప్రధాన కేంద్రము, మృత్తికలు, ప్రధాన పంటలు. సో ఉత్తర కోస్తా మండలానికి వచ్చేసరికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి. ప్రధాన కేంద్రం అనకాపల్లి. మృత్తికలు ఏ మృత్తికలు ఉంటాయంటే ఒండ్రు మృత్తికలు, ఎరుపు మృత్తికలు, లవణ మృత్తికలు, లాటరైట్ మృత్తికలు. ఇక్కడ ప్రధాన పంటలు ఏంటంటే వరి, జీడి మామిడి, కొబ్బరి, చెరుకు, వేరుశనగ. అలాగే గోదావరి మండలం తూర్పు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు. ప్రధాన కేంద్రము లాం. ఇక్కడ మృత్తికలు ఏంటంటే ఎరుపు, ఒండ్రు మృత్తికలు, వరి, కొబ్బరి, మామిడి, చెరుకు ఇక్కడ పండుతాయి. నెక్స్ట్ కృష్ణా మండలానికి వచ్చేసరికి ఇక్కడ కూడా అంతే. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం. ఇక్కడ ప్రధాన కేంద్రము బాపట్ల. నెక్స్ట్ ఇక్కడ ఎరుపు, నలుపు మృత్తికలు ఉంటాయి. వరి, మామిడి, పత్తి, మిరప, కందులు, నువ్వులు, పొగాకు. సో అలాగా ఏ మండలాలు ఇచ్చారు అండ్ అలాగే జిల్లాల పేర్లు అండ్ ప్రధాన కేంద్రం ఏంటి, నెక్స్ట్ మృత్తికలు, ప్రధాన పంటలు. సో వీటన్ని గురించి అయితే ఇచ్చారు. ఓకేనా, సో ఒకసారి చూడండి. 2022లో విడుదల చేయబడిన రాష్ట్ర ప్రభుత్వ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక 2020లోని ముఖ్యమైన గణాంకాలు. నికర పంట సాగు అత్యధికంగా ఉన్న జిల్లా కర్నూలు, అత్యల్ప నికర సాగు ఉన్న జిల్లా విశాఖపట్నం, వాటికన్నా ఎక్కువ పంటలు పండే భూమి అధికంగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి, అత్యల్పంగా ఉండే జిల్లా ప్రకాశం, చేపల చెరువులు అత్యధికంగా ఉన్న జిల్లా పశ్చిమ గోదావరి, కృష్ణా, అత్యల్పంగా ఉన్న జిల్లాలు వైఎస్ఆర్ కడప, కర్నూలు. ఇక్కడ అసలు లేవన్నమాట, 0 అని ఇచ్చారు కదా. శాశ్వత గడ్డి భూములు, ఇతర గడ్డి భూములు అత్యధికంగా ఉన్న జిల్లా ప్రకాశం, అత్యల్పంగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. మొత్తం ఆహార పంటల సాగు విస్తీర్ణం 52.49 లక్షల హెక్టార్లు. మొత్తం ఆహారేతర పంటల సాగు తాలూకు విస్తీర్ణం 20.37 లక్షల హెక్టార్లు. మొత్తం సాగు విస్తీర్ణం 72.86 లక్షల హెక్టార్లు. ఆహార పంట సాగు అత్యధికంగా ఉన్న జిల్లా కృష్ణా, ఆహార పంటల సాగు అత్యల్పంగా ఉన్న జిల్లా విశాఖపట్నం, ఆహారేతర పంటల సాగు అత్యధికంగా ఉన్న జిల్లా అనంతపురం, ఆహారేతర పంటల సాగు అత్యల్పంగా ఉన్న జిల్లా విజయనగరం. ఓకే, రాష్ట్రంలోని ప్రధాన పంటలు, విస్తీర్ణము, ఉత్పత్తి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక 2020 నుంచి. ఓకే, ప్రధాన పంట విస్తీర్ణంలో మొదటి స్థానము, ఉత్పత్తిలో మొదటి స్థానము. ఓకే, ఏ పంటలు అందులో మొదటి స్థానంలో ఏ జిల్లా ఉంది, విస్తీర్ణంలోనేమని ఉత్పత్తిలో ఏ జిల్లా ఉన్నది అన్నది చూద్దాం. విస్తీర్ణంలోనే అలాగే మొదటి స్థానం ఇవ్వండి ఏ పంటలు అనేవి పండుతున్నాయి, సో వాటికి సంబంధించి ఏ జిల్లా అనేది ఉన్నది, విస్తీర్ణం ఇది, ఉత్పత్తి ఇక్కడ. నెక్స్ట్ ఇవ్వండి దానికి సంబంధించి ఇదంతా కూడాను. ఓకే, సో ఇది మనకి ఏంటంటే దీని గురించి. నెక్స్ట్ ఉద్యానవన రంగము. రాష్ట్రము మిర్చి, కోకోవా, నిమ్మ, ఆయిల్ పామ్, టమాటా, బొప్పాయి ఉత్పాదకతలో దేశంలో మొదటి స్థానంలో కలదు. జాతీయ స్థాయిలో సూక్ష్మ సాగునీటి పారుదల మైక్రో ఇరిగేషన్ అమల్లో రాష్ట్రం యొక్క స్థానము 3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారుగా కలదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
దేశంలో అతిపెద్ద పండ్ల ఉత్పత్తిదారుగా కలదు. దేశంలోని మొత్తం పండ్ల ఉత్పత్తిలో 15.6% రాష్ట్రం నుండే ఉత్పత్తి అవుతున్నాయి. ఎగ్జిమ్ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రం 7.8% వాటాను కలిగి ఉంది. 2020-21లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 17.95 లక్షల ఎకరాలు కాగా ఉత్పత్తి 314.78 లక్షల మెట్రిక్ టన్నులుగా కలదు. ఆయిల్ ఫాము, బొప్పాయి, నిమ్మ, కొబ్బరి, కోకో, టమాటా, మిర్చి ఉత్పత్తిలో 2021-22 ఎకనామిక్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో కలదు. మామిడి, ఆరెంజ్, పసుపు, జీడిపప్పు ఉత్పత్తిలో 2వ స్థానంలో కలదు. నెక్స్ట్ పాడి పరిశ్రమకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన ఒంగోలు మరియు పొంగనూరు జాతికి చెందిన ఆవులు మరియు గోదావరి రకానికి చెందిన గేదెలు, నెల్లూరు రకానికి చెందిన గొర్రెలు, ఆసీల్ రకానికి చెందిన కోళ్ళు ప్రసిద్ధి చెందినవి. సో ఇకండి పశుగణన ఏపీలో గల పశు సంపద అని ఇచ్చారు. సో ఇవన్నీ ఏవి అలాగే ఎన్ని ఉన్నాయి, మొదటి స్థానంలో ఏది ఉంది, చివరి స్థానంలో ద్వితీయ స్థానంలోనే. ఓకేనా. రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం మొత్తం పశు సంపద 34.07 మిల్లీలీటర్, గతంతో పోలిస్తే 15.7% అధికం. మొత్తం పశు సంపదలో దేశంలో రాష్ట్రం 6వ స్థానంలో ఉంది. ఆవుల సంఖ్య దేశంలో 14వ స్థానం, గేదెల సంఖ్యలో 6వ స్థానం, గొర్రెల సంఖ్యలో 2వ స్థానం, మేకల సంఖ్యలో 11వ స్థానం, కోళ్ళ సంఖ్యలో 2వ స్థానంలోనే ఉన్నదన్నమాట. 2021-22లో రాష్ట్రము గుడ్ల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉన్నది. 21-22లో రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో 2వ స్థానంలో కలదు. అలాగే ఇందులో పాల ఉత్పత్తుల్లోనే 5వ స్థానంలోనే ఉన్నదన్నమాట. సో అది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అమూల్ పాల వెల్లువ. ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఆవులు, గేదెలు అంటే చూడి పాలు ఇచ్చే పశువులు అనమాట కొనుగోలు చేయడము, జీవనోపాధి కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం మహిళా రైతులు మరియు వారి కుటుంబాల ఆదాయాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం 3,517 కోట్ల వ్యయంతో 4.69 లక్షల మందికి ప్రయోజనం చేకూరగా దీన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అమూల్ పాల వెల్లువ కార్యక్రమం. గోకుల్ గ్రామ ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం దేశీయ పశుజాతులను సంరక్షించి అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద గోకుల్ గ్రామాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా చెదలవాడలోని పశు బ్రీడింగ్ ఫారంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర అంశాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల పాలు ఇచ్చే జంతువులు కలవు. వీటిలో గేదెలు 58%. రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తలు, పేదవాని పశుజాతిగా ప్రసిద్ధి చెందిన పొంగనూరు ఆవు కలదు. రాష్ట్రము పాల ఉత్పత్తిలో 4వ స్థానంలోని. స్థిర ధరల వద్ద రాష్ట్ర పాడి పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 32,630 కోట్లను అందిస్తుంది. ఇది రాష్ట్ర జిఎస్డిపిలో 6%. గ్రామీణ ప్రాంతాల్లో 27 లక్షల మందికి పైగా మహిళలు పాడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. 1960వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్ సహకారంతో సమీకృత పాల ప్రాజెక్టులను ప్రారంభించింది. 1972 సంవత్సరంలో రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మత్స్యరంగం. దేశం యొక్క చేపల ఉత్పత్తిలో రాష్ట్రం యొక్క వాటా 30.82% 2020-21 లెక్కల ప్రకారం. 2020-21లో దేశపు సముద్రపు ఆహారపు ఉత్పత్తుల మొత్తం విలువలో 36.21%తో రాష్ట్రము సముద్ర రొయ్యలకు ప్రధాన ఎగుమతిదారిగా నిలిచింది. మత్స్య సంపద రంగము 26.05 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడుతుంది. రాష్ట్రంలో 2020-21లో 46.2 లక్షల టన్నుల చేపలు మరియు రొయ్యలు ఉత్పత్తి కాగా 2021-22లో డిసెంబర్ నాటికి 36.12 లక్షల టన్నుల చేపలు రొయ్యలు ఉత్పత్తి జరిగింది. నెక్స్ట్ 2020-21లో రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడిన చేపలు రొయ్యలు 46.23 లక్షల టన్నులు. 2021-22లో మొత్తం మత్స్య సంపద ఉత్పత్తి లక్ష్యం 50.85 లక్షల టన్నులు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తుంది. చేపల వేట నిషేధించిన కాలంలో సముద్ర మత్స్యకారులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 4,000 నుండి 10,000కు పెంచడం జరిగింది. చేపల వేటకు వెళ్లే పడవలకు హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ లీటర్కు 6 రూపాయల నుంచి
రూపాయలకు పెంచింది. చేపల వేటకు వెళ్లి మరణించే మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం 155251 అనే నెంబర్తో సమీకృత కాల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ను ఆక్వా హబ్ ఆఫ్ ది వరల్డ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఓకే, సో నెక్స్ట్ 2020-21 మార్చి నుంచి అలాగే మొత్తం చేపల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల జిల్లా పశ్చిమ గోదావరి. అండ్ అలాగే 2021లో చివరి స్థానంలో గల జిల్లా చేపల ఉత్పత్తిలోని వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ ఇక్కడ 2019-20 నాటి సముద్ర చేపలు మరియు రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల జిల్లా విశాఖపట్నం. అలాగే ఉత్పత్తిలో మొదటి స్థానము. సో మంచినీటి చేపలు, సముద్రపు చేపల ఉత్పత్తిలో ఇది మంచినీటి చేపలు రొయ్యల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల జిల్లా కృష్ణా. అలాగే మొత్తం నాటికి పృష్ఠ జలాల చేపలు మరియు రొయ్యలు ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల జిల్లా కృష్ణా. ఓకే, నెక్స్ట్ మత్స్యకార సహకార సంఘాలు. సో వాటి గురించి అయితే అంశము, అలాగే ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, సభ్యుల సంఖ్య ఎంతమంది అయితే ఉన్నారో వాటి గురించి. నెక్స్ట్ పట్టు పరిశ్రమ. పట్టు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తర్వాత 2వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ధర్మవరం, పెద్దాపురం, ఉప్పాడ, వెంకటగిరి మొదలగు సాంప్రదాయ చేనేత పట్టు కేంద్రాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. తూర్పుగోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాలో బైవోల్టిన్ పట్టు అభివృద్ధికి అనుసరించిన లీఫ్ టు క్లాత్ అప్రోచ్ మంచి ఫలితాలను ఇస్తోంది. పట్టులో గల రకాలు మల్బరీ, టస్సార్, ఇరి, ముంగా. పట్టు పరిశ్రమ తాలూకా వివరాలు 2021 డిసెంబర్ నాటికి ఉపాధి కల్పన ఎంతమందికి, అలాగే మల్బరీ సాకు ఎకరాల్లోని, పట్టుగూళ్ళ ఉత్పత్తి టన్నుల్లోని, అలాగే ముడి ఉత్పత్తి ఎంత, పట్టు రైతులు ఎంతమంది ఉన్నారు. రాష్ట్రంలో పట్టు రైతులు అధికంగా గల జిల్లా చిత్తూరు. పట్టు పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పన అధికంగా గల జిల్లా అనంతపురం. మల్బరీ సాగు అధికంగా ఉండే జిల్లా అనంతపురం. పట్టుగూళ్ళు ఉత్పత్తి అధికంగా చేసే జిల్లా చిత్తూరు. ముడిపట్టు ఉత్పత్తి అధికంగా చేసే జిల్లా చిత్తూరు. పట్టు సాగు ద్వారా ఎకరానికి సగటున 1.25 లక్షల ఆదాయాన్ని వస్తుంది. రాయలసీమ జిల్లాలో వర్షాభావ కారణంగా కోస్తా ప్రాంతం కన్నా రాయలసీమ ప్రాంతము పట్టు పరిశ్రమ అభివృద్ధికి అనుకూలంగా కలదు. అందువలన రాయలసీమలోని జిల్లాలైన అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరులో ఇది ఎక్కువగా విస్తరించి ఉన్నది. ఓకే, 1995వ సంవత్సరంలో హిందూపూర్ అంటే సత్యసాయి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెరికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. రాష్ట్రంలో హిందూపూర్ మరియు కుప్పం ప్రభుత్వ కోకూన్ మార్కెట్లలో రైతులకు ధరలపై అవగాహన కొరకు డిజిటల్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. పొద్దుటూరు అంటే వైఎస్ఆర్ కడపలోని మరియు హిందూపూర్ సత్యసాయి జిల్లాలో సిల్క్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేశారు. సో ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు 9704742555 నంబరు సెరీ సిబి ఆర్ సెరీ బీవీ అని SMS పంపడం ద్వారా పట్టుగూళ్ళ రేటును రైతులు ఎక్కడి నుండి అయినా తెలుసుకొనవచ్చును. బైవోల్టిన్ పంటల విజయం పట్టు రైతులకు BVH చాకీ పురుగులు సరఫరాపై ఆధారపడి ఉంటుంది. 100 DFLలకు ఉత్పాదకతకు పట్టు ఉత్పత్తి 75 కేజీలు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో ఆగ్రో ఎకలాజికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను జర్మనీ సహకారంతో ఏర్పాటు చేయనున్నారు. ఇది వ్యవసాయ రంగంలో మరింత నాణ్యమైన పరిశోధనలు, సిబ్బంది పూర్తి స్థాయిలో సాంకేతికత అవగాహన కోసం శిక్షణ అందిస్తుంది. రాష్ట్రంలో నిమ్మ, బొత్తాయి సాగు ఎగుమతులను ప్రోత్సహించే సంకల్పంతో 2020-21 సంవత్సరానికి చీనీ, నిమ్మ సంవత్సరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఓకే, సో ఇది మనకేంటంటే రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయము తన తాలూకా అనుబంధ రంగాలు. ఓకే, సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోని మృత్తికలు సాయిల్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, సో మృత్తికలు సాయిల్స్
ఆంధ్రప్రదేశ్ భూభాగము చాలా పురాతనమైన భౌమ నిర్మాణానికి చెంది ఉండి నైస్ లేదా గ్రాసిటాయిడ్ నైస్ శిలా నిర్మాణంతో ఉంది. రాష్ట్రంలో మొత్తం 22 కేటగిరీల నేలలు కలవు. వీటిలో 6 రకాల నేలలు అత్యధిక విస్తీర్ణం కలిగి రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 88% పైగా విస్తరించి ఉన్నాయి. ఓకే, మొత్తం 22 కేటగిరీల నేలలు ఉన్నాయంట. అందులో 6 రకాల నేలలు అత్యధిక విస్తీర్ణం కలిగి రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 88% పైగా వ్యాపించి ఉన్నాయంట. నెక్స్ట్, స్థానబద్ధ మృత్తికలు అని ఫస్ట్ది. భూమిలో ఉన్న శిలలు శీతోష్ణ స్థితి వాతావరణ ప్రభావం వల్ల శిథిలమై చివరకు మెత్తని మన్నుగా ఏర్పడును. వీటినే స్థానబద్ధ మృత్తికలు అంటారు. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే నల్లరేగడి నేలలు, అలాగే ఎర్ర నేలలు, జేగురు నేలలు. వాహక మృత్తికలు భూమిపై ఉన్న శిలలు శిథిలమై మెత్తటి మన్నుగా మారి నీటితో పాటు కలిసి కొట్టుకొని పోయి కానీ లేదా ధూళి రూపంలో గాలి ద్వారా కానీ మరొక చోట మేట వేసి మృత్తికలుగా మారుతాయి. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒండ్రు మట్టి నేలలు అనమాట. సో ఇక్కడ నేలలు రకాలు అని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు, తీర ప్రాంతపు ఇసుక నేలలు కలవి. ఏదో 4 ఎర్ర లారీలు 4 తెల్ల లారీలు అన్నట్టుగా ఉన్నాయి ఇవి. ఓకేనా, సో కొంచెం చూడండి. ఎర్ర నేలలకు వచ్చేసరికి రాష్ట్ర విస్తీర్ణంలో 65% వరకు గల మృత్తికలు. ఈ రకం మృత్తికలు గ్రానైట్ రాళ్ల నుండి రూపాంతరం చెంది ఎర్ర నేలలుగా వ్యాప్తి చెందినవి. ఈ నేలలు తేలిగ్గా ఉండి నీటిని గ్రహించే శక్తితో ఉన్నాయి. ఐరన్ ఆక్సైడ్ కలిగి ఉండడం వలన ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నేలల్లో నైట్రోజన్, ఫాస్ఫరస్ శాతము తక్కువగా ఉంటుంది. విస్తరణ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు జిల్లాల్లో ఉన్నాయంట. నూజివీడు, వినుకొండ, పల్నాడు ప్రాంతాల్లో కూడా ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఎర్ర చల్క నేలలు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దుబ్బ నేలలు గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. సో పండే పంటలు ఏ పంటలు పండుతాయంటే ఉలవలు, కందులు, పెసలు, వేరుశనగ, ఆముదము, మొక్కజొన్న. సో ఇవన్నీ పంటలు ఇక్కడ పండుతాయి ఎర్ర నేలల్లో. నెక్స్ట్, నల్లరేగడి నేలల్లోని రాష్ట్ర విస్తీర్ణంలో 25% నల్లరేగడి మృత్తికలు కలవు. ఈ నేలలు నైట్రోజన్, హ్యూమస్లు తక్కువగా ఉంటాయి. ఈ నేలల్లో పొటాష్, ఫాస్ఫరస్, పెంటాక్సైడ్ తగు పాలల్లో ఉంటాయి. ఓకే, సో తగు పాలల్లో అంటే ఇక్కడ వేరే కాదు, తగు అంటే రేషియోలో ఉంటాయి అని చెప్పేసి అర్థం. ఈ మృత్తికలు వేసవి కాలంలో తీవ్రంగా బీటలు వారి చీలి ఉండడం వలన గాలి లోనికి పోతుంది. అందువల్ల నల్ల మృత్తికలు తనను తానే దున్నుకొని మృత్తికలు అని అంటారు. ఓకే, వీటిని నల్ల మృత్తికలను ఏమంటారంటే తనను తానే దున్నుకొని మృత్తికలు అని అంటారట. క్షార స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ పంటల దిగుబడి గణనీయంగా ఉంటుంది. ఈ నేలలు నీటిని గ్రహించి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అనగా జలధాన శక్తి ఎక్కువ. ఓకే, సో నెక్స్ట్ విస్తరణ ఏంటంటే కర్నూలు జిల్లాలోని ఆదోని, ఆలూరులో మంచి నల్లరేగడి భూములు కలవు. మధ్య రకానికి చెందిన నల్లరేగడి భూములు కడప జిల్లా వాయువ్య భాగం. వర్గీకరించని నల్లని మృత్తికలు అనంతపురం జిల్లా తాడిపత్రిలోను, అన్నమయ్య జిల్లాలోని వాయల్పాడు, తిరుపతి జిల్లాలో చంద్రగిరి తాలూకాలోను విస్తరించి ఉన్నాయి. అనంతపురం జిల్లా పశ్చిమ ప్రాంతము, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, కడప జిల్లాలోని సిద్ధవటం మండలాల్లో విస్తరించి ఉన్నాయి. నల్లరేగడి నేలలో ఎక్కువగా పండే పంట పత్తి. ఓకే, పండే పంటలు ఏ పంటలు పండుతాయంటే నల్లరేగడి నేలలో జొన్న, సజ్జ, కొర్ర, పొగాకు, మిరప, పసుపు. అయితే ఎక్కువ పండేది పత్తి. నెక్స్ట్, ఒండ్రు నేలలు అని ఇవే డెల్టా మృత్తికలు అని కూడా అంటాం. ఒండ్రు మృత్తికలు నదుల వల్ల కొట్టుకొని వచ్చి మేట వేసిన మన్ను వల్ల ఏర్పడిన డెల్టా భూములు. ఒండ్రు మృత్తికలు కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో విస్తరించి ఉన్నాయి. సో ఈ విస్తరణ ఎక్కడెక్కడ ఉందంటే కోస్తా ఒండ్రు మృత్తికలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తక్కువ వెడల్పుగాను, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలు ఎక్కువ వెడల్పుగాను, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలో తగుమాత్రం వెడల్పుగాను ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవి ఇసుకతో కూడిన ఒండ్రు మృత్తికలు. సో ఇందులో ఏ పంటలు పండిస్తామంటే వరి, సరుగుడు, కొబ్బరి, మామిడి, జీడి మామిడి ఇవి అన్నమాట. నెక్స్ట్, లాటరైట్ మృత్తికలు. ఈ నేలలు ముదురు ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువ వర్షపాతము, తేమ, వేడిమి ఉన్న ప్రాంతాల్లో వాతావరణ ప్రభావం వల్ల ఈ మృత్తికలు తయారవుతాయి. వీటిని జేగురు నేలలు అని కూడా అంటారు. మొదటి రకం నేలలు చిత్తూరు జిల్లాలోని సత్యవీడు, పుత్తూరు మండలాల్లో విస్తరించి ఉన్నాయి. రెండవ రకం లాటరైట్ మృత్తికలు తీర ప్రాంతాలకు దగ్గరగా లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నాయి.
ఇవి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎల్లవరం, కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలాల్లో, నెల్లూరు జిల్లాలోని కావలి, కొవ్వూరు, తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట మండలాల్లో మరియు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో తీరానికి దగ్గర ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. సో ఏ తోటలు ఇక్కడ పండుతాయంటే మామిడి, జీడి మామిడి, చింత చెట్లు ఈ లాటరైట్లో పండుతాయి. పంటలు ఏంటి? పసుపు, బంగాళదుంప. నెక్స్ట్ తీర ప్రాంతపు ఇసుక నేలలు. ఇవి ఇసుక, ఒండ్రుమట్టితో కలిసి ఏర్పడినవి. ఇవి తీరం నుండి 3 నుంచి 12 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉండును. తీర ప్రాంత ఇసుక నేలలో ఇసుక ఎక్కువ శాతము, బంకమట్టి తక్కువ శాతము ఉంటాయి. ఈ ప్రాంతాల్లో సర్వీ చెట్లు అంటే సరుగుడు చెట్లు పెరుగుతాయి అన్నమాట. కొన్ని ఎత్తైన ప్రదేశాల్లో బంకమట్టి ఎక్కువగా ఉండడం వలన ఇక్కడ మామిడి, జీడి మామిడి, కొబ్బరి తోటలు పెంచడానికి అనుకూలంగా ఉండును. సో కొండ నేలలు లేదా పర్వతీయ లేదా అటవీ నేలలు ఇవి చాలా తక్కువ విస్తరించి ఉన్నాయి. ఇవి లాటరైట్ని పోలి ఉంటాయి. ఇందులో సేంద్రియ పదార్థం అధికంగా ఉంటుంది. ఈ రకం నేలలు కాఫీ, తేయాకు, రబ్బరు, బంగాళదుంపలు, క్యాబేజీ పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఈ మృత్తికలో క్షారగుణం తక్కువగా ఉండడం వల్ల పంటల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. సో నోట్ ఏంటంటే మొత్తం రాష్ట్ర విస్తీర్ణంలో 19.6% మృత్తికలు అంటే 18.5 మిలియన్ హెక్టార్ల మృత్తికా క్రమక్షయము, ఆమ్లత్వము, క్షారత్వం మొదలైన వాటి వల్ల క్షీణతకు గురవుతున్నాయి. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలోని మృత్తికల గురించి. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం నదులు, రివర్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అవసరమైన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి వరల్డ్ జియోగ్రఫీలోని వాతావరణం అనే టాపిక్ అనేది చూద్దాము. ఓకేనా. అట్మాస్ఫియర్కి సంబంధించి అంటే ఇది క్లైమటాలజీలోని టాపిక్ అనమాట, సబ్ టాపిక్. ఓకే. సో వాతావరణం దీని గురించి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, వాతావరణాన్ని సాంద్రత, ఉష్ణోగ్రతల ఆధారంగా 5 పొరలుగా విభజించడం జరిగింది. ఓకేనా. సో ఇది ఏంటంటే వాతావరణాన్ని సాంద్రత మరియు ఉష్ణోగ్రత ఆధారంగా 5 పొరలుగా విభజించారంట. ఇగోండి చూడండి. సో ఏ పొరలుగా ఇచ్చారు అన్నది మనం చూడొచ్చు. ఇక్కడ చూసారా. సో ఇక్కడికి వచ్చేసరికి ట్రోపో ఆవరణము. ఓకే. ట్రోపోస్పియర్. ఇగోండి ఇది ట్రోపో ఆవరణం అనమాట. ఓకేనా. వాళ్ళు ఇచ్చారు ఇక్కడ మనకి క్లియర్గా గుర్తుపెట్టుకోవడానికి. ట్రోపో ఆవరణము, ట్రోపోస్పియర్. ట్రోపో ఆవరణం అనగా మిశ్రమ ఆవరణము. ఓకే. రీజియన్ ఆఫ్ మిక్సింగ్ అని అర్థము. భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్లు, ధృవాల వద్ద 8 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. సగటున 13 కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద అధిక ఎత్తు ఉండడానికి గల కారణము ఉష్ణ సంవాహన ప్రవాహాలు. ఓకే. నెక్స్ట్ ఈ ఆవరణాన్ని ఘర్షణ పొర అని కూడా అంటారు. ఈ ఆవరణంలో సాధారణ క్షీణతా క్రమము సంభవిస్తుంది. మొత్తం వాతావరణంలో 75% ఇక్కడే కేంద్రీకరించబడి ఉంటుంది. పైకి పోయే కొద్దీ ఘర్షణ బలము, వాతావరణ అణువుల సంఖ్య, పీడనము, సాంద్రత తగ్గిపోతుంది. ఈ ఆవరణలోనే మనం చూస్తున్న అన్ని రకాల వాతావరణ మార్పులు అయిన ద్రవీభవనము, బాష్పీభవనము, అవపాతము, సైక్లోన్స్ అన్ని కూడా ఇక్కడే సంభవిస్తాయి అన్నమాట. ఇగోండి ఈ ట్రోపో ఆవరణంలోనే. ఈ ఆవరణ పైభాగంలో అత్యంత వేగంతో వీచే వాయురాశులైన జెట్ స్ట్రీమ్స్ కలవు. ఓకే. జెట్ స్ట్రీమ్స్ అనేవి దీనిపైన వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్ట్రాటో ఆవరణం. ఇగోండి ఇది స్ట్రాటో ఆవరణం అనమాట. ట్రోపో ఆవరణం పైన స్ట్రాటో ఆవరణము. సో స్ట్రాటోస్పియర్ ఏంటంటే 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. బలమైన మేఘాల ప్రవాహం లేకపోవడం వల్ల జెట్ విమానాలు ఇక్కడ ఎగురుతాయి. ఈ ఆవరణలో సాధారణ క్షీణతా క్రమం జరగదు. ఓజోన్ పొర విస్తరించి ఉండడం వలన ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఆవరణలో వర్షాన్ని ఇవ్వని ప్రత్యేక మేఘం ఉంటుంది. దానిని ముత్యాల తల్లుల మేఘము అంటారు, మదర్ ఆఫ్ పెర్ల్ అంటారు. దీనికి నాక్రియస్ అని కూడా పేరు. ఓకే. దీనికి ఏంటి? ముత్యాల తల్లుల మేఘానికి నాక్రియస్ అని కూడా పేరంట. ఓకేనా. నెక్స్ట్ మీసో ఆవరణము. సో మీసో ఆవరణానికి వచ్చేసరికి 80 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. మీసో ఆవరణం అనగా మధ్య ఆవరణము అని అర్థము. ఈ ఆవరణలో తిరిగి సాధారణ క్షీణత క్రమం జరుగుతుంది. అందుకే ఈ ఆవరణాన్ని బాహ్య ట్రోపో ఆవరణము అని అంటారు. ఈ ఆవరణంలోకి అంతరిక్ష పదార్థాలు ఏమైనా ప్రవేశించగానే కాలిపోతాయి. ఈ ఆవరణలో నిశాచర మేఘాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ థర్మో ఆవరణము. థర్మోస్పియర్ ఏంటంటే 80 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తు
ఎత్తు వరకు విస్తరించి ఉండును. ఈ ఆవరణాన్ని ఐనో ఆవరణం అని కూడా అంటారు. ఇక్కడ రేడియో తరంగాల పరావర్తనం జరుగుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఈ ఆవరణలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఇక్కడ గల ఆక్సిజన్ అణువులు అతి నీలలోహిత కిరణాలను సంగ్రహించడము. నెక్స్ట్ ఎక్సో ఆవరణము 400 కిలోమీటర్ల ఎత్తు పైన గల మొత్తం ఆవరణమును ఎక్సో ఆవరణము అంటారు. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అతి తక్కువ సమాచారం తెలిసిన పొర ఇదే. ధ్రువకాంతులైన అరోరా బొరియాలిస్, అరోరా ఆస్ట్రాలిస్ ఇక్కడ ఏర్పడును. నెక్స్ట్ వాతావరణ పొరల సరిహద్దులు వరుస సంఖ్య పొర సరిహద్దు అండ్ ఏ పొరల మధ్య ఉన్నది అనేసి ట్రోపోపాస్ ఇది ఎక్కడ ట్రోపోస్పియర్కి స్ట్రాటోస్పియర్కి మధ్యన. స్ట్రాటోపాస్ ఇది స్ట్రాటోస్పియర్కి మీసోస్పియర్కి. మీసోస్పియర్ థెర్మోస్పియర్. థర్మోపాస్ థర్మోస్పియర్ ఎక్సోస్పియర్. వాతావరణంలోని వివిధ పదార్థాల ఉనికి ఆధారంగా వాతావరణాన్ని 2 పొరలుగా విభజించారు. నెక్స్ట్ సమరూప ఆవరణము 0 నుంచి 90 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ పొరలో ట్రోపో, స్ట్రాటో, మీసో ఆవరణాలు ఉంటాయి. నత్రజని, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువుల నిష్పత్తి అంతటా ఒకే రకంగా ఉంటుంది. నెక్స్ట్ బహురూప ఆవరణము హెట్రోస్పియర్ 90 కిలోమీటర్ల పైన గల వాతావరణము వాయువుల నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది. థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము ఇందులో కలవు. ఈ పొరను వాయువుల ఉనికి ఆధారంగా కింది విధంగా విభజించారు. నత్రజని పొర 90 నుంచి 200 కిలోమీటర్ల ఎత్తు వరకు. ఆక్సిజన్ పొర 200 నుంచి 1125 కిలోమీటర్ల వరకు. హీలియం పొర 1125 నుంచి 3540 వరకు. హైడ్రోజన్ పొర 3540 నుంచి 9660 కిలోమీటర్ల వరకు. సో వాతావరణ అంశాలు ఉష్ణోగ్రత, పీడనము, పవనాలు, అవపాతము మొదలైన అంశాలన్నింటినీ వాతావరణ అంశాలు అంటారు. ఈ వాతావరణ అంశాల్లో అత్యంత అస్థిరమైనది పీడనము. ఓకే, వాతావరణ పీడనము. ఓకేనా. సో దీని గురించి మనం చెప్పుకునేటప్పుడు ఒక్క నిమిషం. సో వాతావరణ పీడనం గురించి నేను చెప్పేసి అంశాలు. సో వాతావరణ పీడనానికి వచ్చేసరికి గాలికి గల ఒత్తిడి శక్తినే పీడనం అంటారు. సామాన్య లేదా సాధారణ వాతావరణ పీడనం 1013.25 మిల్లీ బార్లు లేదా 76 సెంటీమీటర్ లేదా 760 మిల్లీ బార్లు ఉంటుంది. భారమితి సహాయంతో ఈ పీడనాన్ని కొలుస్తాము. సో పీడనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఉష్ణోగ్రత, ఎత్తు, నీటి ఆవిరి. సో పై 3 అంశాలు పీడనంతో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అనగా ఉష్ణోగ్రత పెరిగినా, ఎత్తు పెరిగినా, నీటి ఆవిరి పెరిగినా పీడనం తగ్గుతుంది. ప్రతి 10 మీటర్ల ఎత్తుకు పోయే కొద్ది సగటున 1 మిల్లీ బార్ చొప్పున తగ్గుతుంది. సో సమభార రేఖ ఐసోబార్ సమానమైన పీడనం గల ప్రదేశాలను కలుపుతూ గీయబడిన ఊహా రేఖ. సో అధిక పీడనం ఉన్నప్పుడు, అల్ప పీడనం ఉన్నప్పుడు. అధిక పీడనం ఉన్నప్పుడు చల్లగా ఉండొచ్చు, అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. కిందకు దిగే గాలులు, పైకి లేచే గాలులు, కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు వీచే గాలులు, ఇతర ప్రాంతాల నుండి వీచే గాలులు. వర్షం పడదు, వర్షం పడచ్చు. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి ప్రపంచ పీడన మండలాల గురించి అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా కొంతమంది కామెంట్స్ పెట్టినారు, మా దగ్గర కూడా బుక్ ఉన్నది, మేము చదువుకోవచ్చు అనే ఒక టైప్ కామెంట్స్ అనేది పెట్టారు. సో మీది ఎవరి దగ్గర అయితే బుక్ ఉన్నదో నేను వాళ్ళ గురించి అయితే నేను ఇది చెప్పటం లేదు. సో నా మోటివ్ వచ్చేసి ఎవరైతే బుక్ లేదని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను. సో బుక్ ఉన్న వాళ్ళు హ్యాపీగా మీ ఇంటి దగ్గర చదువుకోండి, దానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. బట్ ఎవరికైతే బుక్ అనేది లేదో వాళ్ళకి నేను ప్రొవైడ్ చేయడం కోసమని ఇది నేను స్టార్ట్ చేశాను. ఓకేనా. దయచేసి మీరు అర్థం చేసుకొని హెల్ప్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ మనం గ్రూప్ 2 సిలబస్లో భాగంగా ఇండియన్ జాగ్రఫీ గురించి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా జాగ్రఫీ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. మిగతా హిస్టరీ, ఎకానమీ అండ్ దీంతో పాలిటీతో పోలిస్తే జాగ్రఫీ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. నాకైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బట్ ఓవరాల్గా సోషల్ అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్ సబ్జెక్టే. సో ఇంకా ఎవరైనా కూడా మనకి సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. సో దానివల్ల ఏంటంటే ఇన్ఫర్మేషను మీకు కూడా పాస్ అవుతుంది అండ్ వాళ్ళకి కూడా. అండ్ మీ ఇంట్లో కూడా ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి చెప్పండి.
ఓకే. ఎవరు కూడా ఏంటంటే నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతమందికైనా ఇన్ఫర్మేషన్ చేరుతుంది కదా అని చెప్పేసి నా తాలూకా ఈ డ్రీమ్ అనమాట. సో ఓకే. సో ఇక్కడ ఇండియన్ జోగ్రఫీ. సో ఇండియన్ జోగ్రఫీలో ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే భారతదేశ ఉనికి విస్తరణ. ఓకే. ఇండియా లొకేషన్ అండ్ ఎక్స్టెన్షన్. సో ఇండియా అనేది ఇండియా అసలు పేరు ఎలా వచ్చింది, అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇండియాకి ఇటువైపున ఏమున్నాయి, సో దాన్ని ఇండియాని ఏ రకంగా ఏ ప్రాంతాలు ఉన్నాయి, సో దాని తాలూకా విస్తరణ ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ క్లాసులో అనేది మనం చెప్పుకుందాం. సో యాక్చువల్గా ఇండియా అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలోను భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. సో మనకేంటంటే అక్షాంశాల పరంగా అండ్ ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశాల పరంగా తూర్పు అర్ధగోళంలోను భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము. ఓకే. సో అసలు యాక్చువల్గా దీనికి భారతదేశము అనే పేరు ఎందుకు వచ్చింది, సో భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందంటే భూమి ఉపరితలం అనేది 7 వలయాలుగా ఉన్న సముద్రంలా ఉంటుందన్నమాట. సో అందులో మధ్య భాగంలో మేరు పర్వతం చుట్టూ గల 4 ద్వీపాల్లో ఈశాన్య భాగాన ఉన్నదే జంబూ ద్వీపం అనమాట. సో దీనికి ఏంటంటే జంబూ ద్వీపం అని కూడా పేరు ఉన్నదనమాట భారతదేశానికి. సో ఎందుకు ఆ జంబూ ద్వీపం అనేది పేరు వచ్చింది అంటే భూమి ఉపరితలంలో 7 వలయాలుగా ఉన్న సముద్రంలాగా ఉంటే మధ్య భాగంలో మేరు పర్వతం చుట్టూ గల 4 ద్వీపాల్లో ఈశాన్య భాగంలో ఉన్నది జంబూ ద్వీపం అనమాట. జంబుకా వృక్షము అంటే నేరేడు వృక్షము అని అర్థం అనమాట. సో ఇది జంబూ ద్వీపము అని చెప్పేసి ఎక్కడ మనం ఎక్కువగా వాడారంటే పురాణాల్లో సూర్య సిద్ధాంతము, తర్వాత మార్కండేయ పురాణం, ఇలా వాటిల్లోనే ఏంటంటే ఎక్కువగా వాడారనమాట ఈ జంబూ ద్వీపం అనే పదాన్ని. భారతదేశాన్ని జంబూ ద్వీపము అని కూడా పిలుస్తారు. అలాగే భారతదేశానికి ఇంకొక పేరు ఏంటంటే భరతవర్షము అని కూడా అంటారనమాట. ఎందుకు భరతవర్షం అంటే మహాభారత ఇతిహాసంలో భరతుడు అనే చక్రవర్తి పేరు మీదుగా భరతవర్షం అనేది పేరు అనేది వచ్చిందనమాట. ఈ భరతుడు ఎవరి కొడుకు, శకుంతల దుష్యంతుల కొడుకు అనమాట. శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు. సో ఆ భరతుడు అనే చక్రవర్తి పేరు మీదుగా భరతవర్షం అనేది భారతదేశానికి పేరు వచ్చిందనమాట. సో ఇంకా ఇంకో పేరు ఏమున్నదంటే ఇండస్ అని చెప్పేసి అంటారు. ఇండస్ అంటే ఏంటంటే ఇండస్ అనే పేరు ఎలా వచ్చింది, భారతదేశానికి వచ్చిన గ్రీకులు వాయువ్య భారతదేశంలో గల నదీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఇండోయి జాతులుగా అక్కడ ఉండే ఆ నది ఏ నది అయితే ఉన్నదో దాన్ని ఇండస్ నదిగా పిలిచారనమాట. సో ఆ రకంగా వాళ్ళు ఇండస్ నదిగా పిలిచారు కాబట్టి అది రాను మన భారతదేశం ఇండియా అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారనమాట. ఓకే. నెక్స్ట్ సో ఇంకా ప్రస్తుతం భారత్ అని చెప్పేసి మనం అంటున్నాం. ఈ భారత్ అనేది ప్రస్తుతం మన దేశాన్ని అధికారికంగా భారత రాజ్యాంగంలోని మొదటి అధికరణలో ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనగా భారత్ అనేది భారతదేశంగా పిలుస్తున్నాము. సో ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు అనేది దీనికి పెట్టారనమాట. ఇవే కాకుండా హిందుస్థాన్ అని చెప్పేసి ఉన్నది, ఆర్యావర్తనం అని కూడా అన్నారు, ద్రవిడ దేశం అని కూడా అన్నారు భారతదేశాన్ని. నెక్స్ట్ నబీ వర్షము అని కూడా అన్నారు. సో హిమావత్ ప్రదేశాన్ని కూడా, ఇలాగ చాలా చాలా పేర్లు అనేవి భారతదేశానికి ఉన్నాయన్నమాట. సో మనము ఏంటంటే భారతదేశము అని చెప్పేసి అంటున్నాం. ఇది జనాభా పరంగా 2వ అతిపెద్ద దేశము. సో జనాభాలోని 2వ అతిపెద్ద దేశము. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు చైనా తర్వాత సెకండ్ జనాభా పాపులేషన్లో ఉన్నది ఇండియాయే. ఓకే. భౌగోళిక విస్తీర్ణం పరంగా 7వ అతిపెద్ద దేశము. భౌగోళిక విస్తీర్ణం పరంగా కూడా ఏంటంటే మన దేశము 7వ అతిపెద్ద దేశం అన్నమాట. ఓకే. నెక్స్ట్ 3 వైపులా జలభాగం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే ఆ ప్రాంతాన్నే ద్వీపకల్పము అంటాము. సో 3 వైపులా కూడా వాటర్ ఉండాలి. సో 3 వైపులా వాటర్ ఉండి ఒకవైపు అనేది ల్యాండ్ ఉన్నది అనుకో, ఒకవైపు ల్యాండ్ ఉంటే దాన్ని మనం ద్వీపకల్పము అంటామన్నమాట. సో మనకేంటి ద్వీపకల్పం అన్నాం కదా. సో ఇప్పుడు మనం భారతదేశం ద్వీపకల్పమా కాదా అన్నది మనం చెక్ చేద్దాం. సో భారతదేశానికి తూర్పున ఏమున్నది, బంగాళాఖాతం ఉంది, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంది, పశ్చిమాన అరేబియా సముద్రం ఉంది, ఉత్తరాన భూభాగం ఉన్నది ఉంది. భూభాగం మీన్స్ ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. సో హిమాలయ పర్వతాలు అనేది భూభాగమే కదా. సో మూడు ప్రాంతాల్లోని మొత్తం 4
దిక్కుల్లోని కూడా 3 దిక్కుల్లోని మనకి వాటరే ఉంది. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం. ఒక్క భాగంలో మాత్రమే భూభాగం అనేది ఉన్నది. కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పంగా పిలుస్తారు. ఓకే, భారత ద్వీపకల్పం భూ విజ్ఞాన పరంగా పురాతనమైనది. ఈ ద్వీపకల్పం అనేది మనకి మిగతా కొన్ని ద్వీపకల్పాలు కొన్ని పుట్టుకతో ఉండకపోవచ్చు, బట్ ఇది మాత్రం చాలా పురాతనమైనది అనమాట ఈ ద్వీపకల్పం అనేది. సో భారత 3 వైపులా వాటర్ ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని ద్వీపకల్పము అంటాము. సో భారతదేశం అనేది ద్వీపకల్పమే, ఎందుకంటే మూడు వైపులా కూడా మహాసముద్రాలు ఉన్నాయి, ఒకవైపు మాత్రమే భూభాగం ఉంది కాబట్టి సో దానికి ఏంటంటే ఉంది, అందుకని దీన్ని ద్వీపకల్పంగా పిలుస్తాం. సో భారతదేశంలో ఏ ద్వీపకల్పాలు ఉన్నాయి? సో ఫస్ట్ది దక్కన్ ద్వీపకల్పము. ఇది ఎక్కడ ఉన్నది? దక్కన్ ద్వీపకల్పము దక్షిణ భారత్లో ఉంది. నెక్స్ట్ కన్యాకుమారి ద్వీపకల్పము తమిళనాడు. ఓకే, కన్యాకుమారి తమిళనాడులో కదా. సో కన్యాకుమారి ద్వీపకల్పము తమిళనాడులో ఉంది. కతియావార్ ద్వీపకల్పము. కతియావార్ ద్వీపకల్పం ఎక్కడ? గుజరాత్. కచ్ ద్వీపకల్పము గుజరాత్ అంటే మనకి డైరెక్ట్గా కచ్ గుర్తొస్తుంది. సో కచ్ ద్వీపకల్పము. కొలాబా ద్వీపకల్పము ముంబై. ఓకే, దక్కన్ ద్వీపకల్పము దక్షిణ భారత్, కన్యాకుమారి ద్వీపకల్పం తమిళనాడు, కతియావార్ ద్వీపకల్పం గుజరాత్, కచ్ ద్వీపకల్పం గుజరాత్ అండ్ కొలాబా ద్వీపకల్పం ముంబై. సో ఇవి భారతదేశంలో ఉండే ద్వీపకల్పాలు. ఓకే, సో నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్పాలు అంటే భారతదేశంలో ఉండే మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో ఉండే అతిపెద్ద ద్వీపకల్పాలు. ప్రపంచంలో ఉండే అతిపెద్ద ద్వీపకల్పాలు ఏంటి? ఫస్ట్ది అరేబియా ద్వీపకల్పం, నెక్స్ట్ దక్కన్ ద్వీపకల్పం, భారత ద్వీపకల్పం లేదా దక్కన్ ద్వీపకల్పం. నెక్స్ట్ థర్డ్ది ఆగ్నేయాసియా లేదా ఇండో చైనా ద్వీపకల్పము, ఆగ్నేయాసియా లేదా ఇండో చైనా ద్వీపకల్పం. ఫోర్త్ది సొమాలియా ద్వీపకల్పము. ఓకే, ప్రపంచంలో అతి పెద్ద ద్వీపకల్పాలు 4 ఉన్నాయి. సో 4 ఏంటి? అరేబియా ద్వీపకల్పము, భారత దక్కన్ ద్వీపకల్పం, ఆగ్నేయాసియా లేదా ఇండో చైనా ద్వీపకల్పం అండ్ సొమాలియా ద్వీపకల్పం. నెక్స్ట్ అధిక విస్తీర్ణాన్ని కలిగి ఉండి ఒక ఖండానికి ఉండే భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యమును కలిగి ఉన్న ప్రాంతాన్ని ఉపఖండము సబ్ కాంటినెంట్గా పిలుస్తామన్నమాట. ఓకే, అధిక విస్తీర్ణాన్ని కలిగి ఒక ఖండానికి ఉండే భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యమును కలిగి ఉన్న ప్రాంతాన్ని ఉపఖండము అని పిలుస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటి? భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఈ దేశాలను కలిపి భారత ఉపఖండాలుగా పిలుస్తామన్నమాట. భారతదేశానికి ఉపఖండాలు ఇవన్నీ కూడా అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఈ ప్రాంతం అనేది దక్షిణాసియా, సౌత్ ఏషియా అంటే దక్షిణాసియా అంటే సౌత్ ఏషియా అనమాట. సో పిలుస్తామన్నమాట. ఏంటన్నా అసలు ఉపఖండం అంటే అధిక విస్తీర్ణం కలిగి ఉండి ఒక ఖండానికి ఉండే భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యం కలిగి ఉన్న ప్రాంతాన్ని ఉపఖండము అని పిలుస్తాం. సో భారతదేశము, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఈ దేశాలను కలిపి భారత ఉపఖండంగా పిలుస్తారు. ఈ ప్రాంతమునే దక్షిణాసియా అని కూడా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ సో సార్క్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సో పైన చెప్పిన ఈ 7 దేశాలు ఉన్నాయి కదా, భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఇవన్నీ కూడా ఈ సార్క్లో మెంబర్షిప్ అనేది ఉన్నదనమాట. ఇవి ఎప్పుడంటే 1985లో ప్రాంతీయ కూటమిగా ఏర్పడ్డాయి అనమాట. ఇవి 1985లో సార్క్ అంటే ఏంటి? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇందులోని కూటమిగా, ప్రాంతీయ కూటమిలుగా ఏర్పడ్డాయి అనమాట. అయితే 2007లోని ఆఫ్ఘనిస్తాన్కు కూడా సభ్యత్వం అనేది వచ్చిందనమాట ఇందులోని సార్క్లో. సో టోటల్ ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 8 అనమాట. సో టోటల్ 8 దేశాలు అయ్యాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ సరిహద్దులు. భారతదేశానికి ఏవో సరిహద్దులుగా ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాం. ఇండియాకు ఆగ్నేయంలో బంగాళాఖాతం ఉంది, నైరుతిలో అరేబియా సముద్రం ఉంది, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు. ఓకే, ఇది ద్వీపకల్పము. ఎందుకంటే మూడు భాగాలు నీరు, ఒక భాగం మాత్రమే భూభాగం ఉన్నది కాబట్టి ఇది. సో భారతదేశపు ప్రధాన భూభాగపు ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరము 3214 కిలోమీటర్లు. భారతదేశం తాలూకా ప్రధాన భూభాగం యొక్క ఉత్తర దక్షిణ కొనల మధ్య దూరము 3214 కిలోమీటర్లు.
ఓకే, అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కొన నుండి అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు కొన నుండి సౌరాష్ట్ర, అంటే ఎక్కడుంది సౌరాష్ట్ర? గుజరాత్లోని పశ్చిమ కొన వరకు మధ్య ఉండే దూరం ఎంత? 2933 కిలోమీటర్లు అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో తూర్పు కొన నుండి సౌరాష్ట్రలోని పశ్చిమ కొన వరకు ఉండే దూరము 2933 కిలోమీటర్లు. సో తూర్పు పడమరల విస్తరణ కూడా 30 డిగ్రీ రేఖాంశాలకు సమానంగా ఉంటుంది. తూర్పు పడమరల విస్తరణ కూడా 30 డిగ్రీల రేఖాంశానికి సమానంగా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం సరిహద్దుల్లో ఏమేమి ఉన్నాయన్న సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాల గురించి మనం ఇప్పుడు చెప్దాం. భారతదేశానికి సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలు. భారతదేశానికి అత్యంత ఉత్తరాన ఉన్న రాష్ట్రము అంటే, ఇప్పుడు ఉత్తరాన ఉన్న రాష్ట్రం వేరు, అత్యంత అంటే చాలా దగ్గరలో ఉందన్నమాట. ఉత్తరాన ఉన్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, అత్యంత ఉత్తరాన ఉన్న కేంద్రపాలిత ప్రాంతము లడఖ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అత్యంత ఉత్తరాన ఉన్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతానికి వచ్చేసరికి లడఖ్, దక్షిణాన ఉండేది తమిళనాడు, తూర్పున అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన గుజరాత్. ఓకే, సరిహద్దు రాష్ట్రాలు ఏంటి? అత్యంత ఉత్తరాన ఉన్న రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, కేంద్రపాలిత ప్రాంతం అయితే లడఖ్, దక్షిణాన ఉన్న రాష్ట్రం తమిళనాడు, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ అండ్ పశ్చిమాన గుజరాత్ అనమాట. ఓకే, ఇవి సరిహద్దు రాష్ట్రాలు. నెక్స్ట్, సరిహద్దు ప్రాంతాలు అంటే ఏ ప్రాంతాలు ఉన్నాయి? ఇవి రాష్ట్రంలో ప్రాంతాలు ఉంటాయి కదా, సో సరిహద్దు ప్రాంతాలు. సో సరిహద్దుకు వచ్చేసరికి ఉత్తరాన ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఉత్తరాన చిట్ట చివరి సరిహద్దు గల ప్రాంతము, ఉత్తరాన ఉండే చిట్ట చివరి సరిహద్దు ప్రాంతము ఏది? ఇందిరాకల్ అనేది ఉత్తరాన గల చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం అనమాట, మొదటిది. సో ఇందిరా అనగా లక్ష్మీదేవి అని అర్థం అనమాట. సో ఇందిరా అంటే ఏంటి? లక్ష్మీదేవి అని అర్థము. ఇది కారాకోరం శ్రేణి, మనం విన్నాం పర్వత శ్రేణులు చదివేటప్పుడు మనకి కారాకోరం శ్రేణి అని చెప్పేసి వింటాం. సో ఇది కారాకోరం శ్రేణిలో 35 డిగ్రీల 40 నిమిషాల ఉత్తరాక్షాంశం వద్ద కలదు. ఓకే, ఇది ఏ శ్రేణిలో ఉంది? కారాకోరం శ్రేణిలో ఉంది. ఏ అక్షాంశం దగ్గర? 35 డిగ్రీల 40 నిమిషాల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్నదన్నమాట. దీని ఎత్తు ఎంత? 5764 మీటర్లు. దీని ఎత్తు 5764 మీటర్లు ఇందిరాకల్ అనేది. సో దీని ఎత్తు 5764 మీటర్లు. ఉత్తరాన చైనా, పడమర పాకిస్తాన్తో మొత్తం 3 కలిపి త్రికూడల్లాగా ఉంటాయన్నమాట. దీనికి ఉత్తరాన అంటే ఈ తాలూకా ఈ శ్రేణి ఉంది కదా, దీనికి ఏంటంటే ఈ ప్రాంతానికి ఉత్తరాన చైనా అండ్ పడమర ఏంటంటే పాకిస్తాను ఉన్నదన్నమాట. సో మధ్యలో ఇది ఉందిగా, ఈ 3 కూడా త్రికూడల్లాగా ఉంటాయన్నమాట. సియాచిన్ హిమానీ నదానికి దక్షిణం వైపు కలదు. సియాచిన్ అనేది హిమానీ నదానికి దక్షిణం వైపున ఉన్నదన్నమాట. ఓకే, ఇది ఉత్తరాన గల చిట్ట చివరి సరిహద్దు ప్రాంతంలో ఫస్ట్ది. ఇంకా సెకండ్, అందులోనే ఉత్తరాన గల చిట్ట చివరి సరిహద్దు ప్రాంతంలోనే సెకండ్ ఏంటంటే కిలిక్ లేదా కిలిక్ దావన్ కనుమ. సో ఇక్కడ ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా, అంటే పాక్ ఏదైతే ఆక్రమించిందో ఆ కాశ్మీర్ను కూడా మనం లెక్కలోకి తీసుకుంటే అప్పుడు ఉత్తరాన ఉండే చిట్ట చివరి ప్రాంతము కాశ్మీర్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇదేంటంటే చిట్ట చివరి ప్రాంతము కిలిక్ దావన్ కనుమ అనమాట. ఇది కూడా కారాకోరం శ్రేణిలోనే ఉంటుంది. కారాకోరం శ్రేణిలోని ఏ ప్రాంతంలో ఉంటుంది? గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతంలోని ఇది ఉంటుందన్నమాట. గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతంలో ఇది ఉంటుంది, కిలిక్ దావన్ కనుమ. సో నెక్స్ట్, దీనికి దక్షిణ సరిహద్దులో ఉండే ప్రాంతాలు ఏంటి? సో మనం ఆల్రెడీ ఉత్తరాన్ని ఇంతవరకు చూసాం. ఇప్పుడు దక్షిణ సరిహద్దుకు వచ్చేసరికి భారతదేశ ప్రధాన భూభాగపు దక్షిణ అగ్రము కన్యాకుమారి. మనం ఆల్రెడీ చాలా దీంట్లోనే మనకి ఇది క్వశ్చన్ కనిపిస్తూనే ఉంటుంది. భారతదేశ ప్రధాన భూభాగపు దక్షిణ అగ్రము కన్యాకుమారి. ఓకే, కేప్ కొమరిన్ తమిళనాడు అనమాట. ఎక్కడుంది కన్యాకుమారి? తమిళనాడులో ఉంది. నెక్స్ట్, మొత్తం భారతదేశం అంటే దీవులు ప్లస్ ప్రధాన భూభాగము, ఈ 2 కలిపితే అత్యంత దక్షిణ ప్రాంతం ఏంటి? ఈ 2 కలిపిన తర్వాత ఏదైతే పాయింట్ ఉంటుంది కదా దక్షిణది, అది ఏంటి అంటే ఇందిరా పాయింట్ అంటారు దాన్ని, లేదా పిగ్మాలియన్ పాయింట్ అని అంటారనమాట, లేదా పార్సన్స్ పాయింట్ అంటారు, లేదా లా హెన్సింగ్
లాహెన్చింగ్ పాయింట్ అని అంటారు అనమాట. గ్రేట్ నికోబార్ దీవిలో ఉందన్నమాట ఇది. అంటే మొత్తం భారతదేశం మామూలుగా అయితే భారతదేశ ప్రధాన భూభాగ దక్షిణాగ్రము కన్యాకుమారి. ఓకే, మొత్తం భారతదేశాన్ని కలిపితే అత్యంత దక్షిణ ప్రాంతము ఇందిరా పాయింట్ అంటారన్నమాట. దీన్నే పిగ్మాలియన్ పాయింట్ లేదా పార్సన్స్ పాయింట్ లేదా లాహెన్చింగ్ పాయింట్ అని అంటారనమాట. సో భారత్లో భూమధ్య రేఖకు ఉత్తరాన భారత్లో భూమధ్య రేఖకు ఉత్తరాన దగ్గరగా ఉన్న ప్రాంతము, ఉత్తరాన దగ్గరగా ఉండే ప్రాంతము ఇందిరా పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ భారత్కి చెందిన అత్యంత దక్షిణాన ఉన్న దీవి. భారత్కి చెందిన అత్యంత దక్షిణాన ఉన్న దీవి ఏ దీవి అయితే అత్యంత దక్షిణం ఉంది? గ్రేట్ నికోబార్. గ్రేట్ నికోబార్ దీవి అనేది దక్షిణంలో ఉంది. అలాగే అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత దక్షిణాన ఉన్న దీవి కూడా గ్రేట్ నికోబారే. భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న దీవి కూడా గ్రేట్ నికోబారే. సో అంటే ఏంటి? భారత్కి చెందిన అత్యంత దక్షిణాన ఉన్న దీవన్నా, అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత దక్షిణాన ఉన్న దీవైనా, భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా ఉన్న దీవైనా సరే ఈ మూడు కూడా గ్రేట్ నికోబార్ దీవే. 6 డిగ్రీల 45 నిమిషాల ఉత్తర అక్షాంశం దగ్గర ఉంటుందన్నమాట ఈ గ్రేట్ నికోబార్ దీవి అనేది అనమాట. నెక్స్ట్ అత్యంత దక్షిణాన ఉన్న కేంద్రపాలిత ప్రాంతము. సో అత్యంత దక్షిణాన ఉండే కేంద్రపాలిత ప్రాంతము అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. సో ఇవి దక్షిణంగా ఉండే. నెక్స్ట్ తూర్పు సరిహద్దు ప్రాంతాలు. తూర్పు సరిహద్దు ప్రాంతం అంటే ఉత్తరం చూసాము, దక్షిణం చూసాము. సో ఇప్పుడు ఏంటంటే తూర్పు సరిహద్దుల్లో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి? అత్యంత తూర్పున ఉన్న ప్రాంతము దిపు. ఓకే, అత్యంత తూర్పున ఉన్న ప్రాంతము దిపు. ఇది ఎక్కడుంది? లోహితా నది ఒడ్డున ఉన్నదన్నమాట. దిపు ఇది లోహితా నది ఒడ్డున ఉన్నది. కిబితూ కనుమ. అలాగే పూర్వాంచల్ పర్వతాలు. ఈ పూర్వాంచల్ పర్వతాలు ఎక్కడున్నాయి? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అత్యంత తూర్పున ఉన్న ప్రాంతాలు ఏంటి? దిపు, లోహితా నది ఒడ్డున ఉన్నది, కిబితూ కనుమ, పూర్వాంచల్ పర్వతాలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటి సూర్యుడు ఉదయించే ప్రాంతము. ఎక్కడ మనకు మొట్టమొదటి సూర్యుడు ఉదయించే ప్రాంతము? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో మనకు అందరికీ తెలిసిందే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అని చెప్పేసి. సో అందులో ఎక్కడ? డాంగ్ ప్రాంతము. ఓకే, డాంగ్ అనే ప్రాంతంలో మొట్టమొదట సూర్యుడు ఉదయిస్తాడు. పూర్వాంచల్ పర్వతాల్లో ఉంది ఈ డాంగ్ ప్రాంతం అనేది. పూర్వాంచల్ పర్వతాలు ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ ప్రాంతాల్లో పూర్వాంచల్ పర్వతాలలో మనకి మొట్టమొదటి సూర్యోదయం అనేది అవుతుందన్నమాట. ఇవి తూర్పు సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు. నెక్స్ట్ పశ్చిమ సరిహద్దుల్లో ఉండే ప్రాంతాలు. సో పశ్చిమాగ్రం ఏంటి? గుహర్మెట, రాన్ ఆఫ్ కచ్. పశ్చిమాగ్రం ఏంటి? భారతదేశానికి పశ్చిమంలో ఉండే ప్రాంతాలు గుహర్మెట, రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ? గుజరాత్. భారతదేశంలో చిట్ట చివరి సూర్యుడు ఉదయించే ప్రాంతము. సో పశ్చిమంలోనే మనకు సూర్యుడు అనేది అస్తమిస్తాడు కాబట్టి ప్రాంతం కూడా పశ్చిమంలోనే ఉంటుంది ఖచ్చితంగా. భారతదేశంలో చిట్ట చివరి సూర్యుడు ఉదయించే ప్రాంతము రాన్ ఆఫ్ కచ్ అనమాట. రాన్ ఆఫ్ కచ్ ఎక్కడ? గుజరాత్లో ఉంది. సో ఇది మనకి కొంత టాపిక్ భారతదేశం ఉనికి విస్తరణలోని. సో రేపు నెక్స్ట్ క్లాస్లోని అక్షాంశము రేఖాంశాల పరంగా భారతదేశం ఏంటి అన్నది మనం చెప్పుకుందాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వాళ్ళకి చెప్పండి, అండ్ అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. వాళ్ళు చదివిన దానికన్నా కూడా మేబీ బెటర్ ఇంకా ఏమైనా పాయింట్స్ అనేవి తెలిస్తే ఎగ్జామ్కి యూస్ అవుతుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి షేర్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఇది మనం వీడియో అనేది సగం చూస్తే ముందు బిట్స్ అనేవి ఏమవుతాయో అన్నది మనకు తెలీదు. సో కంప్లీట్గా చూడండి వీడియో అనేది. ఓకే, థ్యాంక్ యూ.